కూర్చుందాం. ఈ రాత్రి ఈ పరిశుద్ధాత్మ కనిపెట్టు కోడికకి చేరి వచ్చిన మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. బైబిల్లో కొన్ని మాటలు మనం ధ్యానించుకొని ప్రార్థన చేసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వాక్యాన్ని మనం చదువుకుందాం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి అని పేతురు సంఘానికి, దేవుని ప్రజలకు తెలియచేస్తున్నటువంటి మాటలు ఇవి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద మీరు దీన మనస్కులై ఉండుడి అని వాక్యం సెలవిస్తుంది. రక్షించబడి బాప్తీసం తీసుకొని దేవుని మందిరానికి వస్తున్న దేవుని ప్రజల జీవితాల్లో ఉండవలసినటువంటి శ్రేష్టమైన స్వభావాల్లో చాలా ఉన్నాయి. అందులో ఈ తగ్గింపు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి కార్యం. యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన జననం మొదలుకొని కల్వారి శిలువలో ప్రాణం పెట్టేంత వరకు యేసుక్రీస్తు వారు ఆయన దీన మనస్కుడుగానే ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 33.5 సంవత్సర కాలంలో యేసుక్రీస్తు వారి లోకంలో ఆయన జన్మించిన జన్మలో ఓ తగ్గింపు, దీనత్వాన్ని మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, లోకరక్షకుడు. కానీ ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనకు సత్రములు స్థలం లేకపోతే పశువుల పాకలో పరుండు పెట్టారు. మరి ఒకవేళ యేసుక్రీస్తు కోరుకొని ఉండవచ్చు, నేను ఒక రాజు నగరంలో జన్మించాలి అన్నట్లుగా అనుకుని ఉంటే ప్రభు ఇచ్చేవాడేమో, కానీ అలా చేయలేదు. ఎందుకంటే లోకములో ఉంటున్న మనుషులకు మాదిరి చూపాలని యేసుక్రీస్తు వారి లోకములో ఆయన సత్రములో స్థలము లేకపోతే పశువుల పాకలో పరుండబెట్టబడి మానవ జాతికి తగ్గింపును, దీనత్వాన్ని కనుపరచారు, చూపించారు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క జన్మలో దీనత్వాన్ని మనం చూస్తూ ఉన్నాం, తగ్గింపు. యేసుక్రీస్తు ఆయా ప్రాంతాల్లో సంచరించి తిరుగుతున్న సమయంలో, స్వస్థతలు, పరలోక రాజ్య సువార్తను తెలియచేస్తున్న సమయంలో కూడా ఒక ఇద్దరు వచ్చి, బోధకుడా మీ నివాస స్థలం ఎక్కడ అని అడిగారు. అప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు గూళ్ళను ఉన్నాయి, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకున్నట్టుగాను స్థలము లేదు అని మానవునికి ఓ తగ్గింపును కనపరచాలని ఆయన ఈ లోకంలో నివాసము లేనివాడుగానే ఉన్నాడు. ఈ లోకంలో ప్రతి మానవుడు పరదేశి, ఈ లోకం అశాశ్వతము అనే ఆ మాదిరిని చూపించడానికి యేసుక్రీస్తు వారి లోకంలో నివాసము లేనివాడుగానే ఉన్నాడు. కల్వారి శిలువలో ప్రాణం పెట్టే సమయంలో కూడా బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెపిల్ల ఏ విధంగా మౌనంగా ఉంటుందో, అలాగే యేసుక్రీస్తు వారు కూడా మౌనంగా కల్వారి శిలువ శ్రమలని సహించారు. అందులో తగ్గింపును, దీనత్వాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఫ్రమ్ బర్త్ టు డెత్, యేసుక్రీస్తు యొక్క జననం మొదలుకొని మరణం వరకు ప్రతి సందర్భంలో యేసయ్యలో ఉంటున్న దైవికమైన స్వభావాల్లో ప్రాముఖ్యమైనటువంటి స్వభావం ఏంటంటే ఈ తగ్గింపు, దీనత్వం. ఆ దీనత్వాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన మాత్రమే ఆ తగ్గింపు, దీనత్వాన్ని కలిగి ఉండి అంతవరకే ఉండిపోలేదు. కానీ మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వాక్యంలో యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును, మీరు నా కాడి ఎత్తుకొని మీరు నా యొద్ద నేర్చుకొనండి. మరి దేవుని బిడలైన వాళ్ళు
ప్రభు యొద్ద ఏం నేర్చుకోవాలి అంటే దీనత్వాన్ని, తగ్గింపును మనం నేర్చుకుందుముగాక. ఎన్నో సంవత్సరాలుగా దేవుని సన్నిధికి మీరు వస్తూ ఉన్నారు. మీరు ఏం నేర్చుకున్నారు అని ఒకవేళ ఎవరైనా అడిగితే మీరేం జవాబు చెప్తారు? ఏం నేర్చుకున్నారు చర్చికి వెళ్ళి, సంఘానికి వెళ్ళి అని అడిగితే మీరేం చెప్తారు? చర్చికి వస్తూ ఉన్నాం, వెళ్తూ ఉన్నాం, అక్కడ మీరేం నేర్చుకున్నారు? దిస్ ఇస్ స్పిరిచువల్ స్టడీ స్కూల్ అంటారు దీన్ని. ఆత్మ సంబంధమైన పాఠాలు ఇక్కడ నేర్పబడతాయి. కొలొస్సీ సంఘానికి ఆ మాట తెలియచేస్తారు. కొలొస్సీలకు రాసిన పత్రికలో దేవుని ప్రజలైన వాళ్ళు దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని యొక్క వాక్యాలు వింటూ ఉన్నప్పుడు ఇక్కడ మీరు నేర్చుకుంటూ ఉన్నారు. ఏం నేర్చుకుంటూ ఉన్నారు? కొలొస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వాక్యము నుండి మీరు చూడండి. ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయనందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడచ్చు. చూడండి, మీరు నేర్చుకున్న ప్రకారముగా అని అంటారు. మీరు నేర్చుకున్న ప్రకారముగా దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు దేవుని ప్రజలైన వాళ్ళందరూ నేర్చుకుంటూ ఉన్నారు. దిస్ ఈజ్ ద స్పిరిచువల్ స్టడీ స్కూల్. లోకములో స్కూళ్ళు, కాలేజెస్లు ఉన్నాయి. అవి లోకములో చదువు తర్వాత ఉద్యోగము. అందుకే మేరకు అనేవారు కోటి విద్యలు కూటి కొరకు అన్నట్లుగా. లోక సంబంధమైన విద్య, జ్ఞానం, తెలివితేటలు మనిషి బ్రతకటానికి అవి అవసరమే. కానీ దేవుని ప్రజలైన వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఇక్కడ ఏం నేర్చుకుంటున్నారు, ఏం నేర్చుకోబోతున్నారు అనే సంగతులే చాలా ప్రాముఖ్యమైనది. లోకంలో సంఘాలు చాలా ఉన్నాయి. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఏం నేర్చుకొని వెళ్తూ ఉన్నారు అని అంటే వాళ్ళ జీవితాల్లో జీరోగానే మిగిలిపోతూ ఉన్నారు. వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు, వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. స్పిరిచువల్ లైఫ్లో వాళ్ళ జీవితాలలో ఎదుగుదల లేకుండా కొనసాగే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చిన మీరు ప్రభువులో ఉంటున్నటువంటి ఆ తగ్గింపును మీరు నేర్చుకుందురుగాక, దీనత్వాన్ని నేర్చుకుందురుగాక. యేసుక్రీస్తు తనను వెంబడిస్తున్న శిష్యులతోనూ ప్రజలతో చెప్పిన మాటల్లో చాలా శ్రేష్టమైన అనుభవాల్లో ఇది కూడా ఒకటి. అందుకే పేతురు కూడా ఆయన సెలవిస్తూ ఉన్నాడు, మీరు తగిన సమయమందు హెచ్చింపబడి నిమిత్తమై ఆయన బలిష్టమైన చేతి క్రింద మీరు దీన మనస్కులై ఉండుడి, తగ్గించుకొనండి అని అక్కడ వ్రాయబడి ఉంది. తగ్గించుకోవడం అంటే తల వంచుకొని వెళ్ళిపోవడం కాదు. తగ్గించుకోవడం అంటే ముసుగు వేసుకుని ఎవరికి కనబడకుండా వెళ్ళిపోవడం కాదు. ఇన్ అవర్ టాకింగ్, మన మాట, ప్రవర్తన, ఎవ్రీ క్యారెక్టర్స్, నీ యొక్క ప్రతి స్వభావాల్లో ఎదుట ఉన్నటువంటి తోటి విశ్వాసులు, దేవుని ప్రజలు నిన్ను చూసిన వాళ్ళు క్రీస్తును చూదురుగాక. నిన్ను చూచేవాళ్ళు క్రీస్తులో ఉంటున్న స్వభావాన్ని చూడాలి. వీళ్ళు తగ్గింపగలిగిన వాళ్ళు, ఫలాని సహోదరుడు, ఫలాని సహోదరి వీళ్ళు తగ్గింపగలిగిన వాళ్ళు అని తోటి విశ్వాసులు సాక్ష్యం చెప్పగలగాలి. ఓ ఆమెనా, అమ్మో ఆమె చాలా గయ్యాళిది అనకూడదు. అతను చాలా వదరబోతూ అనకూడదు. నీ గురించి ఒక టెస్టిమనీ, గుడ్ టెస్టిమనీ సంఘంలో ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. కనుకనే రక్షించబడి బాప్తిసం తీసుకొని ఎప్పుడైతే దేవుని ప్రజలు పరిశుద్ధాత్మ పూర్ణులై ఉంటారో వాళ్ళల్లో ఈ దైవికమైన స్వభావాలు ఒక్కొక్కటిగా క్రీస్తులో ఉంటున్న స్వభావాలన్నీ దేవుని ప్రజల్లో రిఫ్లెక్ట్ అవుతాయి. కనుకనే ఖచ్చితంగా దేవుని ప్రజలైన వాళ్ళు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుదురుగాక. దేవుని యొక్క శక్తి ప్రభావం మీలో ఉందనుకోండి, క్రీస్తులో ఉంటున్న స్వభావాలు ఆటోమేటిక్గా మీ జీవితాల్లో రిఫ్లెక్ట్ అవుతాయి. మొదట బాప్తిసం తీసుకుని మందిరానికి రావచ్చేమో, కానీ అభిషేకం లేకపోతే క్రీస్తు యొక్క స్వభావాల్లో ఎదగటానికి అవకాశం లేదు. ఆ శరీర సంబంధమైన స్వభావాలే నీ జీవితంలో ఎదురవుతూ ఉంటాయి, వెంటాడుతూ ఉంటాయి. కానీ పరిపూర్ణంగా ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మార్చబడాలి అంటే అనాయింటింగ్ పవర్, పరిశుద్ధాత్మ శక్తిని నీవు పొందుదువుగాక.
ఎఫెసీయులు గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయములో 22వ వాక్యములో మీరు గమనించినట్లయితే, దేవుని ప్రజలైన వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చి నేర్చుకుంటూ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ పూర్ణులై నడిపించబడుతూ ఉన్నప్పుడు వాళ్ళల్లో దైవికమైన స్వభావాలు ఒక్కొక్కటిగా రూపింపబడతాయి. అవేమంటే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, చూడండి అందులో సాత్వికము, ఆశా నిగ్రహము, ఆ తర్వాత జిహ్వా ఫలము అని హెబ్రీ పత్రికలో చదువుతూ ఉన్నాం. ఈ 10 రకములైనటువంటి ఆత్మఫలాలు, దైవికమైన స్వభావాలు క్రీస్తులో ఉన్నాయి. ఇవి నీవు అభిషేకాన్ని పొందినప్పుడు నీలో కూడా దేవుడు కలగజేయుడుగాక. ఇవి లేనప్పుడు పైన ఉన్న స్వభావాలు ఉన్నట్లే. 19వ వాక్యంలో మీరు చూడండి, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి చాలా ఒక పెద్ద లిస్టే రాస్తారు పౌలు గారు. ఆత్మపూర్ణులై ఉండక పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందని వాళ్ళ జీవితాల్లో ఉంటున్న స్వభావాలు ఎలా ఉంటాయి అనేది కూడా రాస్తూ ఉన్నారు. శరీర కార్యములు, కార్నల్ యాక్టివిటీస్, అవేంటంటే జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ఇవి పెద్ద పాపాలు. నెక్స్ట్ 20వ వాక్యం నుండి మీరు చూస్తే ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను అంట. దేవుని రాజ్యములో ప్రవేశించే నిమిత్తమై ఈ శరీర సంబంధమైన స్వభావాలన్నీ కూడా తొలగించబడి ఆత్మ సంబంధమైన స్వభావాలు, ఇప్పుడు చెప్పినటువంటి 10 రకములైనటువంటి ఆత్మ ఫలాలు నీ జీవితంలో దేవుడు అనుగ్రహించునుగాక. ఇవి ఉన్నప్పుడే నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తివి అని గ్రహించగలవు. ఇవి లేకుండా పైనున్న స్వభావాలు ఒకవేళ ఉన్నట్లయితే ఇంకా శరీర సంబంధమైన స్వభావం కలిగిన వ్యక్తివి. మందిరానికి వస్తూ ఉన్నావు, పోతూ ఉన్నావు, నువ్వు ప్రభు దగ్గర నేర్చుకోవట్లేదు, ప్రభులో ఉంటున్న స్వభావాలు నేర్చుకోవట్లేదు, నీలో ఇంకా శరీర సంబంధమైన స్వభావాలు క్రియ జరుగుతున్నాయని స్పష్టంగా అర్థమైపోయింది. కాబట్టి దేవుని ప్రజలైన మీరు ఎన్నో సంవత్సరాలుగా దేవుని మందిరానికి వస్తూ ఉన్నప్పుడు ముఖ్యముగా క్రీస్తులో ఉంటున్నటువంటి సాత్వికాన్ని, తగ్గింపును ఈ రోజుల్లో మనం నేర్చుకుందాముగాక. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును అంటాడు. మరి ఈ తగ్గింపు కలిగి ఉండాలంటే ఏం చేయాలి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 31వ వాక్యాన్ని చూడండి. నేను దినదినము చనిపోవచ్చున్నాను అని ఒక మాట అంటాడు. చాలు, అక్కడ మీరు గమనించండి. పౌలు గారు ఒక మాట అంటారు, నేను దినదినము చనిపోవచ్చున్నాను అని. ఈ మాటలో ఉన్న ఒక సత్యం ఏంటంటే, దినదినము చనిపోవడం ఏంటి? యేసుక్రీస్తు దీన మనసు కలిగిన వాడు, తగ్గింపు కలిగిన వాడు. అదే విధమైన తగ్గింపు ప్రతి ఒక్కరము కలిగి ఉందముగాక. మరి ఆ తగ్గించుకోవాలంటే ఏం చేయాలి అనే ఒక 3-4 విషయాలు మీకు చెప్తూ ఉన్నాను. ఒకటి, నేను దినదినము చనిపోవచ్చున్నాను అని అంటారు పౌలు గారు. దినదినము చనిపోవడం అంటే, ప్రతిరోజు చనిపోవడం అంటే ఓన్ విల్, స్వచిత్తానికి నేను దినదినము చనిపోవచ్చున్నాను, ప్రభు చిత్తమే నా జీవితంలో నెరవేర్చబడునుగాక. స్వచిత్తం చనిపోతుంది, దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడాలి అని నేను దినదినము చనిపోవచ్చున్నాను అని అంటాను. ఆ మాటకు అది అర్థం. మనిషికి తెలివితేటలు ఉన్నాయి, జ్ఞానం ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ మానవుడు తన స్వచిత్తాన్ని ఆధారం చేసుకొని బ్రతికినప్పుడు దాని ద్వారా నష్టాన్ని అనుభవిస్తాడు, ఇబ్బందిని అనుభవిస్తాడు. అయితే దేవుని యొక్క చిత్తాన్ని చేసినప్పుడు ప్రేమిన వర్లరా వాళ్ళ జీవితాల్లో గొప్ప కార్యాలు అనుభవిస్తారు.
పౌలు గారు మునుపు ఆయన పేరేం పేరు? సౌలు. దమస్కు మార్గంలో ప్రభు ఆయనను దర్శించినప్పుడు ద విల్ ఆఫ్ గాడ్, స్వచిత్తాన్ని ప్రక్కన పెట్టి దేవుని యొక్క చిత్తం చేయటానికి క్రీస్తును అంగీకరించి ధర్మశాస్త్రాన్ని క్రీస్తును కూడా తెలుసుకొని క్రీస్తు కొరకు వైరాగ్యంగా జీవించటానికి ప్రజల మధ్యలో వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు అనేకులు ఆశ్చర్యపోయారు. గతంలో ఇతనే కదా క్రైస్తవులను హింసించిన వాడు, ఇప్పుడు మరలా ఈయనే మమ్మల్ని బాధ పెట్టిన వాడే ఇప్పుడు ప్రభుని నమ్మమని చెప్తున్నాడు ఏంటి అని వాళ్ళ మనోనేత్రాలు వెలిగించబడి అనేకులు ప్రభు దగ్గరికి చేర్చబడ్డారు. క్రీస్తు సువార్తను ప్రకటిస్తూ అనేక ప్రాంతాలు తిరిగి సంచరిస్తున్న సమయంలో ఆయన అంటారు, నేను దినదినము చనిపోవచ్చు ఉన్నాను. ప్రభు తన చిత్త ప్రకారమే ఈ మార్గంలోనికి తీసుకొని వచ్చారు. శ్రమ అనుభవించడానికి, ఇబ్బందులు పడడానికి, అవమానాలు పొందటానికి కూడా నేను వెనుదిరగను అని చెప్పి దేవుని యొక్క చిత్తమే చేయటానికి పౌలు గారు ఆయన ముందుండి ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రేమని వారులారా, మనకున్న తెలివితేటలు, జ్ఞానము, వీటిని బట్టి మనం ఆధారం చేసుకొని బ్రతకకుండా దేవుని యొక్క చిత్తాన్ని ప్రార్థన ద్వారా మీరు కనుగొని దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకునే నిమిత్తమై ప్రభు సన్నిధిలో తగ్గింపు కలిగి ఉందరుగాక. తగ్గించుకొని దేవుని సన్నిధికి మీరు వస్తూ ఉన్నప్పుడు ఆయా సందర్భాల్లో కొందరు మిమ్మల్ని తగ్గించాలని చూడవచ్చు. అందుకే యేసుక్రీస్తు వారు చెప్పారు, తమను తాము తగ్గించుకునే వాళ్ళు హెచ్చించుకునే వాళ్ళు తగ్గించబడుదురు అని. ఒకవేళ మీరు హెచ్చింపు పొంది ఘనతను పొంది నడిపించబడుతూ ఉన్నప్పుడు వీళ్ళని తగ్గించాలని క్రియ చేసేవాళ్ళు కూడా ఉంటారు. అప్పుడు కూడా నువ్వు తగ్గింపబడదువుగాక. ఇంకొక స్వభావం కలిగిన వాళ్ళు ఉంటారు, ప్రేమించేవాళ్ళే దూషిస్తారు. అక్కడక్కడ పరిచర్యలు కొనసాగుతున్న దినాలలో కొందరు విశ్వాసులు చాలా ప్రేమ కలిగి ఉంటారండి. ఎంత ప్రేమ కలిగి ఉంటారంటే మధురానికి వచ్చినా ప్రార్థనకు వచ్చినా అతుక్కొని కూర్చొని ఉంటారు. కొద్ది రోజులకి ఆ మధ్య దాములూరు అని కృష్ణా జిల్లాలో సేవ చేస్తున్నప్పుడు తరచుగా ఆ ప్రాంతానికి వెళ్ళేవాడిని. ఇద్దరు విశ్వాసులు భలే ప్రేమ కలిగిన వాళ్ళు. అసలు ఇప్పుడు ఎక్కడ ప్రార్థనకు వచ్చినా ఇద్దరు ప్రక్కనే కూర్చుంటారు. నేను చాలా సంతోషపడేవాడిని. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమో అని సంతోషించా. ఒక 2 నెలల తర్వాత ఇంకోసారి ఉపవాస ప్రార్థనకి వెళ్తే అక్కడ ఆమె ఇక్కడ కూర్చున్నది, ఇంకొక ఆమె ఆ మూలను కూర్చున్నది. ఏమైందంటే వాళ్ళు ఏదో చిన్న విషయంలో గొడవ పడ్డారన్నా ఒకరికొకరు దూషించుకుంటూ ఉన్నారు. అందుకే సంఘ సహవాసంలో ఫెలోషిప్ ఉండాలి, కానీ ఫ్రెండ్షిప్ అస్సలు ఉండకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. ఉందనుకో ఏదో ఒకరోజు తేడా పడిద్ది. బై ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. వేల విశ్వాసాలు నాకు తెలిసి ఇంతవరకు క్రీస్తుతో సహవాసమే తప్ప, స్నేహమే తప్ప, ఏ ఒక్కరితో ఫెలోషిప్ ఉండాలి కానీ ఫ్రెండ్షిప్ ఉండకూడదు. ఉందా ఎక్కడో ఒకరోజు తేడా వచ్చింది, వెంటనే పెడముఖం అంటారు చూడండి, అలా జరిగింది. కాబట్టి దేవుని ప్రజలైన మీరు ముందుగానే పసిగట్టి చర్చికి వచ్చారా, ప్రార్థనకు వచ్చారా, ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్, దట్స్ ఆల్, అంతే. ఇక క్లోజ్నెస్కి వెళ్ళిపోయారా, ఇక చాలా సమస్యలు వస్తాయి. వివరించి చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. మీరు హెచ్చింపబడి కొనసాగుతూ ఉంటున్నప్పుడు దూషించే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఎవరో కాదు, ప్రక్కనున్న వాళ్ళే ఉంటారు. మన ద్వారా మేలులు పొందిన వాళ్ళే ఎదిరించే వాళ్ళు ఉంటారు. మానవుని యొక్క స్వభావాలని డీప్గా ఆలోచించినప్పుడు 4 రకములైన స్వభావాలు కలిగిన వాళ్ళు తగ్గించాలని క్రియ చేసేవాళ్ళు ఉంటారు. కోపగించుకునే వాళ్ళు ఉంటారు. ఇలా మనిషి యొక్క స్వభావాలు ఎన్నో రకములైనటువంటి క్యారెక్టర్స్, స్వభావాలు కలిగి ఉన్నా కూడా ప్రేమిన వాళ్ళరా, పౌలు గారు చెప్పినట్లుగా ఈ రోజుల్లో వ్యక్తిగత జీవితంలో మనము కూడా చెప్పగలగాలి, నేను దినదినము చనిపోవచ్చు ఉన్నాను. హల్లెలూయా. నేను దినదినము చనిపోవచ్చున్నానంటే స్వచిత్తానికి నేను చచ్చిపోతూ ఉన్నాను. దేవుని చిత్తమే నా పట్ల నెరవేర్చబడును గాక. స్వచిత్తం చచ్చిపోవాలంతే.
అందుకే నేను దినదినము చనిపోవచ్చున్నాను అని ప్రార్థనలో తను తాను ప్రభా నీ చిత్తమే జరగాలి, నీ చిత్తమే జరగాలి. ఏ ప్రాంతానికి వెళ్ళి వాక్యం చెప్పాలన్న పరిశుద్ధాత్మ దేవుని అడుగుతాడు. అక్కడికి వెళ్ళేనా వద్దా అంటే ప్రభా వెళ్ళేనా వద్దా అని అంటే వెళ్ళు అంటే వెళ్తాడు, లేకపోతే అలాగే కూర్చొని ప్రార్థన చేసుకుంటాడు. పౌలు గారు ద విల్ ఆఫ్ గాడ్. కాబట్టి తగ్గించుకోవాలంటే ఏం చేయాలి అనే సంగతి మీకు చెప్తూ ఉన్నాను. ఒకటి, నేను దినదినము చనిపోవచ్చున్నాను అని పౌలు గారు వలె మనం కూడా చెప్పగలగాలి. అంటే మనకున్న స్వచిత్తం, సొంత జ్ఞానం, తెలివితేటల మీద ఆధారపడి మీరు ఉద్యోగం చేస్తున్న, వ్యాపారం చేస్తున్న, పిల్లల వివాహాల విషయంలో కానీ, ఎడ్యుకేషన్ విషయంలో కానీ, ప్రతి చిన్న పెద్ద విషయంలో దేవుని చిత్తాన్ని ప్రార్థన ద్వారా మీరు కనుగొని దేవుని చిత్తమే మీరు చేయుదురుగాక. 139వ కీర్తన 5వ చరణాన్ని కూడా మీరు చూడండి. 139వ కీర్తన 5వ చరణం. అక్కడ దావీదు గురించి మనం చదువుతూ ఉన్నాం. 139వ కీర్తన 5వ చరణం. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ప్రేమిన వర్లరా, దేవుని యొక్క చిత్తాన్ని దావీదు కూడా చేసేవాడు. ఒకటి, పౌలు గారు దేవుని యొక్క చిత్తాన్ని చేసి తగ్గింపు కలిగి నడిపించబడ్డ వ్యక్తి. దావీదు కూడా దేవుని యొక్క చిత్తాన్ని ప్రార్థన ద్వారా కనుగొని నడిపించబడుతూ ఉన్నవాడు. ఆ 39వ అధ్యాయం 1వ వాక్యము నుండి మనం చదువుకుంటూ వస్తే, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టుక మునిపే నీవు నా మనసు గ్రహించి ఉన్నావు అని ఆయన మాట్లాడుతూ, వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు అని దేవుని యొక్క చిత్తం చేయటానికి దేవుని యొక్క హస్తం దావీదు మీద పెట్టబడి ఉన్నది. వెనుకను ముందును ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. పరలోకంలో ఉంటున్న తండ్రి యొక్క చిత్తం దావీదు పట్ల చాలా గొప్పదిగా ఉంది. దావీదు కూడా దీన మనసు కలిగిన వాడు. ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజుగా ఉన్న వ్యక్తి ఎవరు అనంటే సౌలు. సౌలు ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజు. సౌలు అనే మాటకి చిన్నవాడు అని అర్థం, చిన్నవాడు అని అర్థం, లేక తగ్గింపగలిగిన వాడు అని అర్థం. అలాంటి వ్యక్తి ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా అభిషేకించబడ్డ ప్రారంభ దినాల్లో కొంతమంది పనికిమాలిన వాళ్ళు ఏమన్నారంటే, ఇతన మాకు రాజు ఉండబోతున్నాడు అని ఎగతాళి చేసి నవ్వారు. అప్పుడు సౌలు ఎలా ఉన్నాడో తెలుసునా, తగ్గింపగలిగి దీన మనసు కలిగి చెవిటివాడైనట్టుగా సమూయేలు 2వ గ్రంథం 10వ అధ్యాయము 27వ వాక్యాన్ని మీరు చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 10:27. పనికి మాలిన వారు కొందరు, చూడండి, ఈ మనుషుడు మనలను ఎలాగు రక్షింపగలడు అని చెప్పుకొనొచ్చు అతన్ని నిర్లక్ష్యము చేసి అతనికి కానుకలు తీసుకొని రాకుండగా అతడు చెవిటివాడైనట్టు ఊరకొండెను. ప్రారంభ దినాల్లో, రాజుగా అభిషేకించబడ్డ ప్రారంభ దినాల్లో సౌలు అనే రాజు, సౌలు అనే మాటకి చిన్నవాడు లేక తగ్గింపగలిగినవాడు. వీడు మాకు రాజుగా ఉండబోతున్నాడా అని కొంతమంది పనికిమాలిన వాళ్ళు ఎగతాళి చేసి నిర్లక్ష్యంగా మాట్లాడుతున్న సమయంలో ఎవరు నా గురించి ఏమన్నా కూడా నాకెందుకు, అనవసరం అని చెప్పి చెవిటివాడైనట్టు, చెవిటివాడి దగ్గర శంకోదిన ఎన్ని మాటలు మాట్లాడినా వినిపిస్తాయా? వినబడవు. ఇట్లా అట్లా దిక్కులు చూస్తుంటాడు తప్ప వినబడవు. అదే చెవి వినిపించే వాళ్ళు, వినబడే వాళ్ళకి కొన్ని మాటలు ఏదైనా ఈ పనికిమాలిన వాళ్ళు అన్న మాటలు ఏదైనా అన్నారనుకోండి, అవి వినిపించగానే కోపము, ద్వేషం పెరిగిపోయింది. కానీ సౌలు ప్రారంభ దినాల్లో తగ్గింపగలిగి చిన్నవాడుగా ఉండి ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా కూడా నాకు అనవసరం, ప్రభు నా పట్ల గొప్ప ప్రణాళిక కలిగి నన్ను రాజుగా అభిషేకించాడు, ఇక ఎవరి గురించి నేను మాట్లాడడం అనవసరం అని చెప్పి మౌనంగా, చెవిటివాడైనట్టుగా మౌనంగా ఉండిపోయాడు అంతే. ఆ తగ్గింపును చూసి
సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 17వ వాక్యాన్ని మీరు చూడండి. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడువుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల గోత్రములకు శిరస్సు వైతివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలుల మీద రాజుగా అభిషేకించను. చూడండి, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు అంటే తగ్గింపు కలిగి ఉన్నప్పుడు, దీనుడుగా ఉన్నప్పుడు, సాత్వికుడుగా ఉన్నప్పుడు, నీ అల్పతనాన్ని బట్టి లేక తగ్గింపును బట్టి ఇశ్రాయేలు గోత్రములకు శిరస్సు వైతివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలుల మీద రాజుగా అభిషేకించను. మరి ఇప్పుడేమైంది? ప్రారంభ దినాల్లో చిన్నవాడు అని పిలువబడ్డ సౌలు తగ్గింపు కలిగి అల్పుడను, నేను రాజుగా అభిషేకించడానికి నా గోత్రము, నా కుటుంబం ఏ పాటిది అని తగ్గింపు కలిగి నడిపించబడుతున్న సౌలు సంవత్సరాలు గడిచే కొలది, రోజులు గడిచే కొలది ఇప్పుడు తగ్గింపు పోయింది. ఏమొచ్చిందో తెలుసునా? 22వ వాక్యములో మీరు చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 22వ వాక్యములు. అందుకు సమూయేలు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. ఈ విషయంలో నీవు మతి తప్పి ప్రవర్తించావు. తిరుగుబాటు చేయుట, సోద చెప్పుటేను పాపముతో సమానము. మూర్ఖతను అగుపరుచుట, మాయా విగ్రహము దేవతలను పూజించుటతో సమానము. ఎందుకు ఇలా చేసేవనంటే, అక్కడ 24వ వాక్యములో సౌలు అంటాడు, జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని అంటారు. ప్రేమిన వర్లరా, సౌలు ఎంతో దీన మనసు కలిగిన వాడు. ప్రారంభ దినాల్లో ఒకసారి ఆలోచించండి, కంపారిజన్. ప్రభు నమ్ముకొని మందిరానికి వచ్చిన ప్రారంభ దినాల్లో నీవు కూడా తగ్గింపు కలిగిన వ్యక్తివే. కానీ రోజులు గడిచే కొలది, సంవత్సరాలు గడిచే కొలది ఆ తగ్గింపు నిలిచి ఉందా లేకపోతే తొలగిపోయిందా ఆలోచించాను. తగ్గింపును బట్టే సౌలు రాజుని దేవుడు అభిషేకించాడు. ఈజ్ ఎ అనాయింటింగ్ పర్సన్. తగ్గింపును బట్టే దేవుడు అభిషేకాన్ని కూడా మీకు అనుగ్రహించుదురుగాక. పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి, కృపగల ఆత్మ నేను పొందాలి అని మీరు వస్తూ ఉన్నారు. కానీ ఈ వాక్యాన్ని బట్టి మనం ఆలోచిస్తే ఎవరి మీద దేవుని యొక్క ఆత్మ కుమ్మరింపబడుతుందంటే, ఎవరు తగ్గింపు కలిగి ఉంటారో ప్రభు ఎదుట వారిని నా దేవుడు అభిషేకించునుగాక. ప్రౌడ్నెస్, దేవుని మాట వినని వాళ్ళని దేవుడు అభిషేకించడు. సౌలు దేవుని యొక్క మాట ప్రారంభ దినాల్లో విని ఎంతో జాగ్రత్తగా భయము భక్తి కలిగి నడిపించబడుతూ ఉన్నవాడు రోజులు గడిచే కొలది దేవుని ద్వారా మెప్పును పొందాలి, ఘనతను పొందాలి అని కోరుకున్నవాడై దేవుని యొక్క మాటను ప్రక్కన పెట్టాడు. దేవుడు అంటాడు, ప్రవక్త ద్వారా బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. ఎందుకిలా? ప్రారంభ దినాల్లో నీవు చాలా తగ్గింపు కలిగి ఉన్నావు కదా అని సమూయేలు ద్వారా దేవుడు అడిగితే సౌలు అంటాడు, జనులకు భయపడి. ఎవరికి భయపడి? జనులకు భయపడి. వాళ్ళేమని అనుకుంటారేమో, వీళ్ళేమని అనుకుంటారేమో అని సౌలు దేవుని మాటను ప్రక్కన పెట్టి జనుల మాటను ఆలకించాడు. ప్రవక్త సమూయేలు సేవకుడు ఇలాగే చెప్తుంటాడులే, ఇదిగో క్రొవ్విన వాటిని మనం ప్రక్కన ఉంచి దేవునికి బలి అర్పిద్దాం అని జనులు ఉచిత సలహాలు ఇస్తే ఆ మాటని పాటించాడు సౌలు. కానీ దేవుని యొక్క మాటను ప్రక్కన పెట్టాడు. ఉచిత సలహాలు చెప్తున్న ఆ జనుల మాటలు విని యెహోవా ఆజ్ఞను తృణీకరించాడు. దేవుని ద్వారా మనం మెప్పు పొందుదాం, ఘనతను పొందుదాం. దేవుడు అంటాడు, యుద్ధము చేసిన తర్వాత దోపుడు సొమ్మును మీరు దేనిని కూడా మీ దగ్గర ఉంచుకోకూడదు అని. కానీ దోపుడు సొమ్ములో వీళ్ళు ఏం చేశారు? ఈ బలి పశువులని బలులు అర్పించడానికి ప్రక్కన ఉంచారు, దేవుని ద్వారా ఘనతను పొందాలని.
కానీ దేవుడు అంటాడు, ఇదిగో బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. ఈ విషయంలో నీవు మతి తప్పి ప్రవర్తించవన్నప్పుడు రాజరీకాన్ని కోల్పోయాడు. అంతవరకు తగ్గింపు కలిగి దేవుని యొక్క అభిషేకం దావీదు సౌలు జీవితంలో నిలిచి ఉన్నది. కానీ దేవుని యొక్క మాట వినక ఎప్పుడైతే గర్వం ప్రవేశించిందో, దేవుని ఆత్మ వెళ్ళిపోయి ఎవరు దూరే రథంలో చూడండి, దురాత్మ దూరింది. 16వ అధ్యాయము 14వ వాక్యంలో మీరు చూడండి, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యుద్ధ నుండి దురాత్మ ఒకటి వచ్చి ఆయనను వెరపింపగా. చూడండి, అంతవరకు పరిశుద్ధాత్మలు ఆనందిస్తూ ఉన్నవాడు, సంతోషిస్తూ ఉన్నవాడు, దేవుని యొక్క ఆత్మ తొలగిపోయి దురాత్మ అతనిలో ప్రవేశించింది. దురాత్మ ప్రవేశించి ఎక్కడ దావీదు దొరుకుతాడా, వాడిని చంపేద్దామా అని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ పరిశుద్ధాత్మ కూడికకి చేరి వచ్చిన మీరు ప్రతి ఒక్కరూ ప్రభు ఎదుట దీన మనసు కలిగి నడిపించబడుతూ ఉన్నప్పుడు దేవుడు మీకు పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించుదురుగాక. కొద్దిగా గర్వం ప్రవేశించిందంటే వెంటనే దేవుని ఆత్మ వెళ్ళిపోయింది. ఎందుకంటే యేసుక్రీస్తు ఆయన దీన మనసు కలిగిన వాడు, సాత్వికుడు. ఆ సాత్విక మనసుని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా కాపాడుకుంటూ దీన మనసు కలిగి ఉన్నంత వరకు దేవుని యొక్క ఆత్మ నీలో నిలిచి ఉంటుంది. ఎప్పుడైనా ప్రౌడ్నెస్కి, గర్వానికి చోటిచ్చారా, ఇక దేవుని ఆత్మ వెళ్ళిపోయి దురాత్మ క్రియ చేసింది. అసూయ అనే స్వభావం సౌల్లో క్రియ చేసి దావీదును చంపాలి అనే ఆ మనసు వచ్చేసింది. ఆ మనసు కూడా ఎప్పుడు వచ్చింది? యుద్ధం చేసిన తర్వాత దావీదు 10,000 మందిని చంపాడు, సౌలు 1000 మందిని చంపాడు అని చెప్పి కొంతమంది పనికిమాలిన వాళ్ళ స్త్రీలు దేవుని గణపరచకుండా వీళ్ళని గణపరచడానికి ప్రారంభించారు. మనుషులను గణపరిచినప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ గర్వం వస్తుంది, పతనానికి కూడా దారి తీస్తుంది. కాబట్టి మనుషులను ఎప్పుడు కూడా గణపరచకూడదు. ఘనత ఎవరికి ఇవ్వాలి? దేవుణ్ణే మనం గణపరచుదుముగాక. ఆ ఘనతని వీళ్లకు అన్వయించి మాట్లాడుతూ ఉన్నప్పుడు, నేను రాజు ఉండి 1000 మందిని చంపానా? గొర్రెల కాపరిగా ఉన్న ఆ చిన్నవాడు 10,000 మందిని చంపాడా అని అతని మీద అసూయ కలిగి ప్రేమిల వర్లరా, ఒకటి అభిషేకాన్ని కోల్పోయాడు, రెండవది అసూయను బట్టి అభిషేకం పరిపూర్ణంగా కోల్పోయి శరీరానుసారమైన మనసు కలిగి ప్రవర్తిస్తూ దావీదును చంపాలని ఈట విసరడానికి ప్రారంభించాడు. దేవుని యొక్క ఆత్మ దేవుని ప్రజల జీవితాల్లో నిలిచి ఉండాలి అంటే స్వభావాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజున దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు అంటే మీలో ఉంటున్న ఆ తగ్గింపును చూసే దేవుడు ఆశీర్వదించాడు. ఇంకా నా దేవుడు ఆశీర్వదించుదురుగాక. ఆ తగ్గింపు కలిగిన స్వభావం మీ జీవితాల్లో కాచుకుంటూ ఉన్నప్పుడు మీరు అభిషేకించబడతారు. తగ్గింపును బట్టి దేవుడు హెచ్చించి ఘనపరుస్తూ ఉంటాడు. తగ్గింపును బట్టి మిమ్మల్ని బట్టి మీ పిల్లల్ని కూడా ప్రభు ఘనపరచుదురుగాక. కొద్దిగా ప్రౌడ్నెస్, గర్వానికి చోటిచ్చామా? ఈ గర్వం అనేది ఎవడి స్వభావం అంటే సాతాను యొక్క స్వభావం, లూసిఫర్ యొక్క స్వభావం. ఆ లూసిఫర్ కూడా అనుకున్నాడు, నేను సభాపర్వతం మీద నిలిచి ఉంటాను, కూర్చుంటాను, మహోన్నతునితో సరిసమానముగా ఎంచుకుంటానని దేవునికి విరోధంగానే ప్రవర్తించి మాట్లాడాడు. తన సౌందర్యాన్ని బట్టి అహంకారంతో మాట్లాడాడు. వెంటనే అక్కడ నుండి ఆకాశము నుండి త్రోసివేయబడి భూమి మీద పడవేయబడ్డాడు. ఆ దురాత్మలన్నీ కూడా మనుషుల్లో జొరబడి మనుషుల్లో క్రియ చేస్తున్న స్వభావం ఏంటంటే ఆ ప్రౌడ్నెస్, గర్వం అనేది. అందుకే పేతురు తన పత్రికలో రాస్తారు, దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. సౌలు ఎప్పుడైతే గర్వానికి చోటిచ్చి అహంకారానికి చోటిచ్చి దేవుని యొక్క చిత్తాన్ని ప్రక్కన పెట్టాడో, అసూయను బట్టి అభిషేకాన్ని కోల్పోవటను బట్టి గిల్బోవ పర్వతమందు యుద్ధములో తన కత్తి మీద తానే పడి చనిపోయాడు. నెక్స్ట్ ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా అభిషేకించబడ్డ దావీదు జాగ్రత్త పడ్డాడు. ఎవరైనా ఒకళ్ళు పతన స్థితికి వచ్చారనుకోండి, ప్రక్కనున్న వాళ్ళు జాగ్రత్త పడదురుగాక. ఫలాని విశ్వాసి బలహీనపడ్డాడు, ఫలాని విశ్వాసి దేవునికి దూరం అయిపోయాడు అన్నప్పుడు ప్రక్కనున్న తోటి విశ్వాసి జాగ్రత్త పడాలి. నేను నిలిచి ఉన్నాను అని చెప్పుకునేవాడు
పడిపోకుండా జాగ్రత్త పడాలి అని కొరింథీ పత్రికలో రాయబడి ఉంది. పలాని వ్యక్తి పడిపోయాడు అని చెప్పుకొని తిరగడం కాదు, కానీ నేను నిలిచి ఉన్నాను అని చెప్పుకునేవాడు పడిపోకుండా జాగ్రత్త పడాలి. ప్రతి ఒక్కరికి ఒక పరిశోధన కాలం వచ్చింది. గనుకనే దావీదు సౌలును బట్టి జాగ్రత్త పడ్డాడు. సౌలు యొక్క గర్వాన్ని బట్టి అభిషేకాన్ని కోల్పోయాడు. నేను ఒకవేళ గర్వంగా ప్రవర్తిస్తే నాలో ఉన్న దేవుని ఆత్మ తొలగిపోతుంది అని జాగ్రత్త పడి ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏం చేయాలన్నా, యుద్ధం చేయాలన్నా, శత్రువులతో పోరాడి జయం పొందాలన్నా ద విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తమే చేస్తూ తగ్గింపు కలిగి నడిపించబడుతూ ఉన్నాడు. సమూయేలు రెండవ గ్రంథం 2వ అధ్యాయము మొదటి 2 వాక్యాలు మీరు చూడండి. ఇది జరిగిన తర్వాత యూదా పట్టణములోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలం ఏదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పోమని చెబితే, అక్కడ 4వ వాక్యంలో మీరు గమనించండి, అంతటా యూదావారు అక్కడికి వచ్చి యూదావారి మీద రాజుగా దావీదును పట్టాభిషేకము చేసిరి. సౌలు పోగొట్టుకున్న అభిషేకం ఎవరి మీదకి వచ్చిందంటే దావీదు మీదకి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు దావీదు జాగ్రత్త పడ్డాడు. సౌలు అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. అసూయను బట్టి, గర్వాన్ని బట్టి నేను కూడా ఒకవేళ అలా ప్రవర్తిస్తే నేను కూడా పతనమైపోతానని జాగ్రత్త పడి అదే తగ్గింపు, ప్రభువులో ఉంటున్నటువంటి తగ్గింపు కలిగి ఉండటానికి ఇష్టపడి నడిపించబడుతున్నాడు. కనుక అభిషేకం ఎవరి మీదకి వచ్చింది? దావీదు మీదకి వచ్చింది. సౌలు త్రోసివేయబడ్డాడు, దావీదు ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా అభిషేకించబడ్డారు. కాబట్టి ప్రేమిని వారలారా, రాజులైన యాజక సమూహముగా మనం పిలువబడుచు ఉన్నాం. సంఘములో ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో తమను తాము తగ్గించుకొని నడిపించబడుతూ ఉన్నప్పుడు దేవుడు వారిని అభిషేకించునుగాక. ప్రతి ఒక్కరిలో దీన మనస్సు అనే స్వభావం, దేవుని చిత్తము చేసే ఆలోచన కలిగి ఉన్నప్పుడు దేవుడు అట్టి వారిని అభిషేకించుదురుగాక. ఆ అభిషేకాన్ని కడ వరకు దేవుని ప్రజలు కాచుకొని ఉండాలి అంటే ప్రతిసారి ప్రభు ఎదుట తగ్గించుకొని మనం నడిపించబడాలి. ఎక్కడ అతిశయానికి, గర్వానికి చోటు ఇవ్వకుండా జాగ్రత్త పడుతూ రావాలి. కాబట్టి దావీదు తగ్గింపు కలిగి నడిపించబడ్డాడు. కనుక 40 సంవత్సరాలు ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించి నెమ్మదిగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. పరమగీతములు 2వ అధ్యాయము మొదటి వాక్యాన్ని మీరు చూడండి. పరమగీతములు 2వ అధ్యాయం మొదటి వాక్యములో, నేను షారోను పొలములో పోయబడిన పుష్పము వంటిదానను, లోయలలో పుట్టు పద్మము వంటిదానను. ప్రేమిన వర్లరా, సంఘాన్ని గురించి వ్రాయబడిన మాట అది. సంఘాన్ని గురించి వ్రాయబడిన మాట. విలాప వాక్యములు 2వ అధ్యాయము మొదటి వాక్యములో లోయలలో పుట్టు పద్మము అని వ్రాయబడి ఉంది. క్రొత్త నిబంధన సంఘం, దేవుని ప్రజలైన వాళ్ళు గురించి లోయలలో పుట్టు పద్మం, ఫ్లవర్స్, పుష్పాలు ఉన్నాయి. అన్ని పుష్పముల కంటే శ్రేష్టమైనది, విలువైనది, చాలా ప్రాముఖ్యమైనటువంటి పుష్పం ఈ పద్మం, వల్లి పద్మం అంటారు. క్రొత్త నిబంధన సంఘానికి పోల్చబడింది. ఈ పద్మము ఎక్కడ పుడుతూ ఉందంటే లోయలలో పుట్టు పద్మము అని రాయబడి. ఈ ప్రాంతంలో అక్కడక్కడ మీరు చూసి ఉంటారో లేదో నాకైతే తెలియదు, అక్కడక్కడ ఎక్కడో చూసినట్టు గుర్తు నాకు. లోయల్లో కొన్ని నీళ్లు ఉంటాయి, అక్కడ ఆ వల్లి పద్మం కనబడుతుంది. మరలా ఎక్కడ ఆ వల్లి పద్మం కనబడదు. క్రొత్త నిబంధన సంఘంలో దేవుని ప్రజలైన వాళ్ళని ఈ వల్లి పద్మముతో పోల్చబడింది. పద్మము ఎక్కడ పుడుతుందంటే లోయలలో పుడుతుంది. లోయ అన్నప్పుడు తగ్గింపుకు గుర్తండి, తగ్గింపుకు గుర్తు. దేవుని ప్రజలైన వాళ్ళు ఈ లోకంలో ఉన్నంత వరకు కుటుంబంలో, సంఘములో, సమాజంలో ఎంతగా మిమ్మల్ని మీరు తగ్గించుకుంటారో అంతగా నా దేవుడు మిమ్మల్ని హెచ్చించుదురుగాక. తగ్గింపు అనేది క్రీస్తు నేర్పించినటువంటి స్వభావం. కుటుంబంలో కూడా భార్యాభర్త మధ్యలో తగ్గింపు లేదనుకోండి, గొడవలు వస్తాయి.
సంఘంలో కూడా తగ్గింపు లేదనుకోండి, నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప అనుకున్నారనుకోండి, అసమాధానాలు వస్తాయి. ఎవరు గొప్ప? ఇక్కడ ఎవరు గొప్ప? నేను గొప్ప కాదు, నువ్వు గొప్ప కాదు, యేసు ప్రభువే గొప్పవాడు. హల్లెలూయా. ఎవరు గొప్పవాళ్ళు కాదు, యేసయ్యే గొప్పవాడు. యేసయ్యనే మనం గణపరుస్తూ ఉన్నాం. మీరు పనిచేసే స్థలాల్లో కూడా తగ్గింపు కలిగి ఉన్నారనుకోండి, ఆ ప్రమోషన్ ఇంక్రిమెంట్ కూడా వస్తాయి. ఆ మధ్య ఒక సహోదరుడు ఆయన చేస్తున్న జాబ్లో పై అధికారిని తిట్టాడంట. ఆయన ఒకే మాట అన్నాడు, డిస్మిస్ అన్నాడు, అంతే. అనయ్య డిస్మిస్ చేశారు. ఎందుకు డిస్మిస్ చేశారు అని అంటే, నేను తప్పుగా మాట్లాడాను ఆయన్ని అన్న. మాట్లాడొచ్చా? ఆయన కింద పనిచేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి లోబడాలి కదా, విధేయత చూపాలి కదా. పోయి నువ్వు అర్జెంటుగా సారీ చెప్పి నువ్వు మరలా జాయిన్ అయిపో అని చెప్తే, ఆ సహోదరుడు చెప్పినట్లుగా నువ్వు వెళ్ళి ఆ అధికారికి సారీ చెప్పాడు. అతను కూడా వర్కర్ అవసరం కాబట్టి ఇతన్ని చేర్చుకున్నాడు. ఇప్పుడు ప్రమోషన్ వచ్చింది, ఇంక్రిమెంట్ వచ్చాయి, ఇల్లు కొన్నాడు, కారు కూడా కొన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అదే తగ్గింపు లేకుండా తిట్టి అలాగే ప్రౌడ్నెస్తో ఉన్నాడు అనుకోండి, అతనికి ఉద్యోగం వచ్చేదా? ఇంకొక సహోదరుడు టోల్ గేట్లో జాబ్ చేసేవాడు. ఆయన కూడా ఎవరో తిట్టారని చెప్పి అలిగింటికి వచ్చాడు. 3 ఆడపిల్లలు, ఒక అబ్బాయి. ఆయన ఏదో తిట్టాడని చెప్పి నువ్వు ఇంట్లో వచ్చి కూర్చుంటే మరి భార్య పిల్లల్ని ఎలా పోషిస్తావు? అర్జెంటుగా వెళ్ళి నువ్వు క్షమాపణ అడిగి మరలా జాయిన్ అయిపో అని చెప్పా. విన్నాడు ఆ సహోదరుడు. విని వెళ్ళి ఆ సహోదరుడు కూడా ఇప్పుడు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. కాబట్టి కుటుంబంలో కానీ, సంఘములో కానీ, సమాజంలో మీరు పనిచేస్తున్న స్థలాలు ఎక్కడైనా కూడా పై అధికారులకు, పెద్దవాళ్ళకి ఆ లోబడి ఉండే స్వభావాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని, మీ పిల్లల్ని దేవుడు హెచ్చించి ఘనపరచుదురుగాక. ముఖ్యముగా ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సన్నిధిలో ప్రభు ఎదుట మనల్ని మనమే తగ్గించుకొని నడిపించబడాలి. యేసుక్రీస్తు వారు జననం మొదలుకొని మరణం వరకు ఆయన తగ్గింపు కలిగే నడిపించబడుతూ వచ్చారు. శిలువ మరణాన్ని పొందినప్పుడు ఆయనను అపహాస్యం చేసి నవ్వారు. కానీ పునరుద్ధరణ తర్వాత తండ్రి పరలోకములో యేసయ్యను అంతగా హెచ్చించి ఘనపరచారు. అటు ఘనత నా దేవుడు మీకు అనుగ్రహించుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. ఆయన బలిష్టమైన చేతి క్రింద మీరు తగ్గింపు కలిగి ఉండు అని వాక్యం సెలవిస్తుంది. విన్న వాక్యాన్ని బట్టి ఎన్నో సంవత్సరాలుగా దేవుని యొక్క సన్నిధికి మీరు వస్తూ ఉన్నారు. ప్రభు, మీలో ఉంటున్న ఆ తగ్గింపు కలిగిన స్వభావాన్ని మీరు నాకు దయచేయండి అని అందరం ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వాళ్ళే సంవత్సరాలు గడిచే కొలది, రోజులు గడిచే కొలది, ప్రభు నేను మీ వలే మారాలి యేసయ్యా, మీలాంటి స్వభావం నేను ధరించుకోవాలి. మార్పు చెందవలసిన స్వభావాలు, లోకస్తులాగా ప్రవేశించడానికి ప్రభు నేను ఇక్కడ తీసుకొని రాలి, క్రీస్తు వలె ఉండటానికి, క్రీస్తు యేసుకు కలిగిన ఆ మనస్సు మీరును కలిగి ఉండు అని యేసుక్రీస్తు వారు చెప్పారు. యేసుక్రీస్తు జననం మొదలుకొని మరణం వరకు ఆయన తగ్గింపు కలిగి నడిపించబడుతూ వచ్చారు. జన్మలో జీవించిన జీవితంలో కల్వారి సెలవులో కూడా ఎంతో తగ్గింపు కలిగి, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అని కల్వారి సెలవ ప్రేమ చూపి ఆయన మరణించి తండ్రి వద్దకు వెళ్ళిపోతే ఈ లోకంలో ఎంత తగ్గింపు కలిగి ఉన్నారో తండ్రి చేత అంతగా ఘనపరచబడ్డారు. అదే తగ్గింపు ప్రభు మీరు నాకు కూడా దయచేయమని అడుగుతాం. తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? పౌలు గారు చెప్తూ ఉన్నారు, నేను దినదినము చనిపోవచ్చు ఉన్నాను అని. స్వచిత్తానికి ప్రభు నేను చనిపోతూ ఉన్నాను, సొంత ఆలోచనలకు చనిపోతూ ఉన్నాను. మీ చిత్తమే నెరవేర్చబడునుగాక అని దేవుని చిత్తం చేయువారే తగ్గింపు కలిగిన వాడు. మీకున్న జ్ఞానము తెలివితేటలను ఆధారం చేసుకొని బ్రతకకుండా ప్రభు మీ చిత్తాన్ని నేను చేస్తాను యేసయ్య, తగ్గింపు కలిగిన మనసును దయచేయమని అడిగాను. సౌలు దేవుని చేత అభిషేకించబడ్డవాడు, అయితే ఆ అభిషేకాన్ని కోల్పోయాడు. ప్రారంభ దినాల్లో ఆ తగ్గింపు ఉండేది,
కానీ అసూయ గర్వానికి చోటిచ్చి రాజరీకాన్ని కోల్పోయాడు. యేసుక్రీస్తును నమ్మిన ప్రారంభ దినాల్లో నీవు కూడా తగ్గింపు కలిగి నడిపించబడుతూ వచ్చావు సహోదరి సహోదరుడా. కానీ ఆ తగ్గింపు ఇప్పుడు ఉన్నదా ఒకసారి ఎవరికి వాళ్ళు ఆలోచించారు. దేవుని మాట అన్నా సేవకుల మాట అన్నా ఎంతో తగ్గింపు కలిగి నడిపించబడుతున్న నీవు ఈ రోజున అదే తగ్గింపుతో కొనసాగుతూ ఉన్నావా, లేకపోతే గర్వముతో అసూయతో సౌలు వలె నడిపించబడుతూ ఉన్నావా ఆలోచించి, ప్రభా దావీదు వలె నేను తగ్గింపు కలిగి ఉంటాను. దావీదు యొక్క తగ్గింపును చూసిన దేవుడు దావీదు గురించి చెప్తూ ఉన్నాడు, దావీదు నా హృదయానుసారుడు అని. ప్రభు మన గురించి కూడా చెప్పాలి, దావీదు నా హృదయానుసారుడు, దేవుని యొక్క చిత్తమే చేసేవాడు. ప్రార్థన చేద్దాం. యేసయ్య, మీలో ఉంటున్న తగ్గింపు నాలో కూడా దయచేయి. కుటుంబంలో, సంఘములో, సమాజంలో నేను తగ్గింపు కలిగి ప్రవర్తిస్తాను. ప్రభా, నన్ను నా బిడ్డల్ని మీరు హెచ్చించి గణపరచమని అడగండి. తమను తాము హెచ్చించుకునే వాళ్ళు తగ్గించబడతారు, తగ్గించుకునే వాళ్ళు హెచ్చింపబడతారని వాక్యం సెలవిస్తుంది. అభిషేకం ద్వారానే తగ్గింపగలిగిన స్వభావాలని మీరు నేర్చుకుందరుగాక. యేసుక్రీస్తు చెప్తూ ఉన్నారు, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడు. ప్రభా, మీలాంటి సాత్వికమైన మనసును దయచేయమని అడుగుదాం. లోయలలో పుట్టు పద్మం, లోయలలో పుట్టు పద్మం, క్రొత్త నిబంధన సంఘం పద్మంతో పోల్చబడింది. సంఘం క్రీస్తు వలె తగ్గింపు కలిగి ఉన్నప్పుడు తగ్గింపు కలిగిన వాళ్ళే పరలోక పట్టణములో చేర్చబడుదురుగాక. దీనులలో నివాసము చేసేవాడు అని యెషయా గ్రంథములో రాయబడి ఉంది. దీనుల మధ్యలో నివాసం చేసే దేవుడు ఆయన. నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే